వచ్చావా ఆ మీటింగ్ కాడ మొన్న బంగ్లా కాడ నేనత్త అందరు చేతులు లేవట్టారు. మరి ఇప్పుడేమో లేదు, ఎవ్వరు తయారైతే లేరు, బయటికి వెళ్ళలేదు, బస్సు రాలేదు. మరి ఇట్లే ఉంటుందా? మరి ఎట్లా వస్తుంది పింఛనిగా? ఏ విధంగా వస్తుంది? ఎట్లా పెరుగుతుంది? ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు చెప్పిన కావాలి తీసుకోవాలనే ఉన్నది. మరి ఎట్లా? ఇది వద్దు. మనిషికి వందిస్తాం రమ్మనం కూడా కొట్టి అట్లా లేపా ఇట్లా లేపా మా కొరకే. మరి నేనేమంటున్నా, మా కొరకు కాకపోతే మందికా? ఏది ఎవ్వరు సప్పుడే లేదా? గట్టినే కావచ్చు. అరే ఒక్క 100 విషయాలేంది బిడ్డ ఒక్క నాడు. ఇప్పుడు ఒక బస్ చార్జ్ పెట్టుకోవడానికి ఏమైతుంది మరి కాదా? 100 రూపాయలు అవుతుంది బస్ కిరాయి. ఏ కాదు, 20-30 80 రూపాయలు అయితే కావచ్చు. పోకట రాకట 40 రూపాయలు అయితే పోకట రాకట మనకి ఇక్కడ నుంచి గంతే. మనకు నియోజకవర్గంలో పెడతారు గంతే. ఎవరు వస్తారు? ఎవరు వస్తలేరు. అవునా? మంద ఆయన పేరేంది? మంద కృష్ణ తనని అన్నాడు. రాకనే పాయ వచ్చిండా మన ఊళ్ళకు? అక్కడికా మంతిరకు వచ్చిండు కావచ్చు. మంతిరకు వచ్చిండు కావచ్చు. కానీ మరి మనకు తెలియపాయ ఎవరు తయారు కాపేరి. ఎట్లా? నేను అత్తని చేతులు ఊపితేనే సరేనా, లేపుతేనే సరేనా? ఎట్లా పెరుగుతుంది? ఇసొంటి పనులు చేస్తే ఎట్లా పెరుగుతుంది? ఎవరు అత్తలేరు. నేను సపరేకనే ఊకుండ్రి, చేతుల కింద వారేసారు, సపడే కూకున్నారు. అదే ఒక్క ఆయనే ఎక్తి నిలబడి మరి అమ్మ గిట్ల సంగతి మనిషికి 100 ఇయ్యండి, 50 ఇయ్యండి మీకు ఉన్నట్టు అని నిలబడాలి. నిలబడి ఇంటింటికి తిరిగి ఇంత రాని మీరు అందరని వచ్చినాక అంటే ఏం బా సప్పుడు లేదు. అప్పుడు పేరు రాసుకపోయారు, కొంతమంది పేరు రాసుకున్నారు, సప్పుడు లేదు, సరిలేదు. ఇప్పుడు మళ్ళా వచ్చిన అంటే ఉరికేస్తారు గంతే. ఇంకేమున్నది? ఇప్పుడు వాన కొడుతుందమ్మా, మీ ఇంట్లో ఎట్లున్నది? మా ఇంట్లో చూస్తావు కదా మరి నువ్వే. ఇక నేనేం చేయాలి? చూసినావు. ఏం చెప్పేటట్లేదు బిడ్డ, చెప్పేటట్లేదు. ఇత్తేనా ఇగేంది మంచిగా ఉండే. ఈ రోజులలో ఇంకా పాడు శివపాడు బాగానా ఎవరి మందం వాళ్ళే తుడుచుకుంటారు. కానీ వాళ్ళు సాయం చేసేటోళ్ళు లేరు. ఇంకా బస్కు పోతేనే పడుసోళ్ళు కూకుంటారు, ముసలు నిలబడతారు. ఇక సాయం చేస్తారు. చెప్పు. అట్లా ఉన్నది. నూనె ప్యాకెట్లు కూడా బాగానే రేట్లు అయినాయి. 170, 60, 160, 70 ఉన్నది 2 తీర్ల. మాకు తెలిసినప్పుడు 100 గ్యారంటీ, 20, 30 ఇంకా తక్కువనే, కానీ ఎక్కువ లేకుండే అప్పుడు. మాకు 500 ఇచ్చారు ఫస్ట్ పెన్షన్. ఎప్పుడు? ఇదే ఇక్కడ ఈయన బిడ్డ తిరుపతికి ఉన్నాడు చూడు, రాజశేఖర్ రెడ్డి. రవిశేఖర్ రెడ్డి తిరుపతికి వెళ్ళి ఉన్నాడు ఆయన. ఆ ఊరే అయినదట అందరికి. ఇప్పుడు 4,000, 6,000 అక్కడ ఇస్తారట. ఇప్పుడు ఆయనే పెంచిండు ఇది అప్పటి సంధి. ఇక ఇప్పుడు ఈయన ఎక్కిండు చంద్రబాబు. మేము 2 అట్లా పోయినాం మీటింగ్కు. పెద్దపల్లి పోయినాం, మంతెన పోయినాం. అయినప్పుడు ఓటేసినాం ఆయనకు. మాకు అప్పుడు ఆయన పెంచింది 500. నాకు 500, నా పెనిమిటికి 200. అప్పుడు శివ అంట మాకు ఇద్దరికి వచ్చిన. నేను గ్రూపులు ఉన్నా అప్పుడు 500 అంటే 500 పోయి 2,000 అయినాయి. కొత్త జీవో విడుదల చేయాలి, మాకు పెన్షన్ పెంపాలని మాట్లాడమ్మా. మరి కదా కొత్త జీవో పెంచాలి మాకు. కొత్త జీవో విడుదల వేయాలి. కొత్త జీవం విడుదల చేయాలి టక్కన. మరి చేస్తేనే సరే, టక్కన చేస్తే సరే. కానీ మరి ఏది సప్పుడే లేదా? ఇదే సప్పుడు లేపా, అది ఎప్పుడు చేస్తారు? ఈ సభ మాట్లాడుతున్నాయి కదా, అక్కడ ఆయన కదులుతాడు. ఎవరు పెన్షన్ ఇచ్చిన ఆయన పేరు? ఏం పేరు? మా మంద ఇప్పుడు అంటే మందకృష్ణ సభ, ఈ మహాసభ ఆయన సభ చేస్తాడు. అంటే
అటు ఇటు మరి పింఛన్ ఇచ్చి చైనా వాళ్ళు పెన్షన్ ఇచ్చిన ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రుడు నాకేం ఎరక కాంగ్రెస్ తెలియదా కాంగ్రెస్ ఎరక అది దాంట్లో గిదే మందకృష్ణుడు అంటేనే నేను గైన కావచ్చు అనుకుంటాను విద్య రేవంత్ రెడ్డి దేవేంద్ర రెడ్డి మనకిత్తుడు దేవేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి రేవంద్ర కాదు రేవంద్ర రెడ్డి రేవంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి అమ్మ రేవంత్ రెడ్డి సారు రేవంద్ర రెడ్డి సారు సారే మీకు ఇస్తా ఉండు మరి ఇచ్చిన మంచిగా కానీ ఇవరకు 2000 అయినాయి ఇప్పుడు ఇచ్చిండు కేసీఆర్ అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ఇక ఈయన పెంచాలి ఆయనకి ఎత్తాం ఓటు మళ్ళీ నిలబడితే బరాబరి ఆయనకి ఎత్తాం మనం ఓటు మళ్ళా నిలబడితే మనకు 4000 పెంచాలి ఇప్పుడు 2 అయినాయి కదా ఇప్పుడు 2 అయినాయి మనకి ఇంకా 2 అయితే 4 అవుతాయి 4000 పెంచాలి కదా గంతే ఇక వికలాంగులకు అప్పుడు 4 ఉండే ఇప్పుడు మరి 5 6 నాకు తెలియదు ఇక వికలాంగులకు ఎరక అందరికి అవుతుంది ఇబ్బంది ఇప్పటికి గుడ్రానికి అయితే అవుతలేదు గుడ్రానికి వచ్చినప్పుడు అల్లవ్వకు వస్తేనే దానికి ఇచ్చారు వాళ్ళ మరదలు ఇచ్చారు అప్పుడు వచ్చింది అల్లవ్వకు ప్రేతకు వస్తుంది వచ్చింది అల్లవ్వ చెరువు పేరు పెట్టి కట్టుకున్నారు ఇప్పుడు కళ్ళు పోసి అమ్మదా గదానికి ఇప్పటికే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు పెన్షన్ సారు మాకు పెంచాలి దేవేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి సరే తెలంగాణ ముఖ్యమంత్రుడు సారు మీరు పెంచాలి మేము మీకు ఓటేస్తాం అంతే ఇంకేంది మరిగా ఇంకా తిన్నా జనాలు మాకు సపోర్ట్ చేయాలని చెప్పమ్మా జనాలు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అందరం ఆదుకుంటాం ఓలకోలం ఇవ్వాలి సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి ఇవ్వాలి చాలా మంది వీడియో చూస్తారు వచ్చే మంది ఒక 50,000 మంది చూసిరు అనుకో సపోజ్ 20,000 మంది చూసిరు అనుకో అందులో 50 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సపోర్ట్ చేయరు అని చెప్పమ్మా అందరూ సపోర్ట్ చేయండి అందరూ చేతులు లేవట్టండి అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి చేతులు లేవట్టాలి మనం ఓటు వేయాలి ఆయనకే మనకు పింఛను పెంచిన వాళ్ళకే మనం వేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అది చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అని చెప్పమ్మా బాయ్ మళ్ళా కలుసుకుందాం బాయ్ పరిస్థితి అమ్మ ఇంటిగానే ఉంటుంది గీ గడ్డించుకోరు అన్నది